అన్న స్వామిరెడ్డి చేడు దినాలు కళాలతో చెలగాటమా కేసులను వెంటనే జర్నలిస్టులపై వేసిన కేసులను వెంటనే జర్నలిస్టుల ఇల్లు స్థలాలపై వేసిన కేసులను వెంటనే జర్నలిస్టుల ఇల్లు స్థలాలపై వేసిన కేసులను వెంటనే జర్నలిస్టుల ఇల్లు స్థలాలపై వేసిన కేసులను వెంటనే గోరవరి స్వామిరెడ్డి గోరవరి స్వామిరెడ్డి గోరవరి స్వామిరెడ్డి జర్నలిస్టుల ఐక్యత ఎవడు వాడెవ్వడు వీడెవ్వడు చెట్టు మీది కొంగ చెట్టు మీది కొంగ ఎవ్వడు స్వామిరెడ్డి గాడెవ్వడు స్వామిరెడ్డి గాడెవ్వడు స్వామిరెడ్డి గాడెవ్వడు స్వామిరెడ్డి వాడెవ్వడు వీడెవ్వడు వాడెవ్వడు వీడెవ్వడు వాడెవ్వడు వీడెవ్వడు జర్నలిస్టు స్థలాలపై కేసును వెంటనే జర్నలిస్టు స్థలాలపై కేసును వెంటనే జర్నలిస్టు స్థలాలపై కేసును వెంటనే జర్నలిస్టు స్థలాలపై కేసును వెంటనే జర్నలిస్టు ఐక్యత జర్నలిస్టు ఆటమా స్థలాలతో చెలగాటమా స్థలాలతో చెలగాటమా వాడెవ్వడు వీడెవ్వడు వాడెవ్వడు వీడెవ్వడు గోరవరి స్వామిరెడ్డి మా ఇల్లు మా ఇల్లు మా స్థలాలు మా స్థలాలు మా హక్కులు హక్కులు జర్నలిస్టు ప్రజా సంఘాల ఐక్యత జర్నలిస్టు ప్రజా సంఘాల ఐక్యత జర్నలిస్టు బీసీ సంఘాల ఐక్యత జర్నలిస్టు ఐక్యత జర్నలిస్టు ఐక్యత విప్లవాల యుగం మనది విప్లవాల యుగం మనది విప్లవాల ఓరోరి స్వామిరెడ్డి ఓరోరి స్వామిరెడ్డి జర్నలిస్టు స్థలాలపై కేసులు వెంటనే స్థలాలపై కేసులు వెంటనే కాంగ్రెస్ నేత గూడూరు సామిరెడ్డిని 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 వెంటనే మా ఇల్లు మా ఇల్లు మా స్థలాలు మా స్థలాలు మా హక్కులు మా హక్కులు మా హక్కులు ఓరోరి స్వామిరెడ్డి ఓరోరి స్వామిరెడ్డి ఓరోరి స్వామిరెడ్డి వాడెవ్వడు వీడెవ్వడు వాడెవ్వడు వీడెవ్వడు వాడెవ్వడు వీడెవ్వడు జర్నలిస్టుల ఐక్యత జర్నలిస్టుల సంఘాల ఐక్యత జర్నలిస్టులకు గత ప్రభుత్వం ఇచ్చిన నివేశన స్థలాలు వాటిపై అడ్డుకునేందుకు కాంగ్రెస్ నేత గూడూరు సామిరెడ్డి వేసిన కేసును ఉపసంహరించుకోవాలని హుజరాబాద్ జర్నలిస్టులు ప్రజా సంఘాలు బీసీ సంఘాలు దళిత సంఘాలు అంబేద్కర్ సంఘాల ఆధ్వర్యంలో గత 10 రోజులుగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. దీనికి ఈ కాంగ్రెస్ పార్టీ నాయకుడైన స్వామిరెడ్డిపై సస్పెండ్ చేయడమా లేకపోతే మా మీద వేసిన కేసు విత్డ్రా చేసుకోవడం చేయాలని జర్నలిస్టులు ఆందోళన బాట పట్టారు. రిలే నిరాహార దీక్షలు చేపట్టడం జరుగుతుంది. అయినప్పటికీ స్థానిక నాయకులు ఎవరు స్పందించకపోవడం శోచనీయం. ఇప్పటి వరకు అది మాకు ఇచ్చింది ప్రభుత్వ స్థలం, అది ఎస్ఆర్ఎస్పి స్థలం కాదు. అది ఆల్రెడీ అందులో ఉన్నటువంటి గ్రౌండ్ను ప్రభుత్వ స్థలంగా మార్చి ఆ ప్రభుత్వ స్థలాన్ని మాకు ఇవ్వడం జరిగింది. అది ఎస్ఆర్ఎస్పి స్థలమని దాన్ని తప్పుదారి పట్టించి కేసులు నమోదు చేయించి మమ్మల్ని 3 సంవత్సరాల నుంచి ఇబ్బంది గురి చేస్తున్నటువంటి సామిరెడ్డి నిరంకుశ వైఖరిని నిరసిస్తూ మేము ఆందోళన బాట పడుతున్నాం. స్థానిక ప్రజలను
తప్పుదారి పట్టించే విధంగా అది ఎస్ఆర్ఎస్పి తలము, దాన్ని ఇవ్వరాదనే ఉద్దేశాన్ని ప్రచారం చేస్తూ స్వామిరెడ్డి కొంతమంది అక్కడ ఉన్నటువంటి ప్రజలను, అమాయక ప్రజలను ఉసుగొల్పి కృత్రిమ ఉద్యమం తయారు చేయాలని చూస్తున్నాడు. ఇంకా ఇటువంటి కార్యక్రమాలు, మా ఆందోళనను విరమింపజేసే ప్రయత్నాలు చేయకుండా మాకు వ్యతిరేకంగా కృత్రిమ ఉద్యమాలు చేయడానికి ప్రయత్నిస్తున్న స్వామిరెడ్డిపై కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంటనే చర్యలు తీసుకోవాలి, అతన్ని సస్పెండ్ చేయాలి, లేదంటే మా పైన వేసిన కేసును విత్డ్రా చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలి. ఇక ముందు మేము శాంతియుతంగా ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో మేము చేసే కార్యక్రమాలకు పూర్తిగా మాకు మేము చేసే కార్యక్రమాలకు పూర్తిగా స్వామిరెడ్డి బాధ్యత వహిస్తాడు. అది మా చేతుల్లో ఉండదు. మేము శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా చేస్తున్న ఉద్యమానికి స్పందించి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఎవరైనా స్పందించి మా మీద వేసిన కేసును విత్డ్రా చేసుకోవడమా, లేదంటే స్వామిరెడ్డిని కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయడమా చేయాలి. అప్పటి వరకు మా ఉద్యమం కొనసాగుతుంది. ఇది విరమించేది లేదు. మాకు మా ఆందోళన కార్యక్రమాలకు, రిలే నిరాహార దీక్షలకు సపోర్ట్ చేస్తున్నటువంటి బీసీ జేఏసీ నాయకులకు కానీ, ప్రజా సంఘాల నాయకులకు కానీ, జేఏసీ నాయకులకు కానీ, ఇంకా కుల సంఘాల నాయకులకు కానీ, అంబేద్కర్ యువజన సంఘాల నాయకులకు కానీ మేము పేరున విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్.